గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ క్లాస్లో లిస్టింగ్ ప్రొసీజరు తర్వాత క్రైటీరియా ఫర్ లిస్టింగ్ గురించి డిస్కస్ చేసాం కదా. సో దాని తర్వాత లిస్టింగ్ ఆబ్లిగేషన్స్, అంటే లిస్టింగ్లో ఏం ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, అడిషనల్ ఆబ్లిగేషన్స్ ఏంటి, ఒకవేళ న్యూ లిస్టింగ్ చేస్తే ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉంటాయి, లిస్టింగ్ యొక్క అగ్రిమెంట్ ఏంటి అనేసి చూస్తామన్నమాట. సో దీంతో లిస్టింగ్ అనే టాపిక్ మనకి కవర్ అయిపోతుంది అనమాట. లిస్టింగ్ ప్రొసీజరు, క్రైటీరియా పర్ లిస్టింగ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి లిస్టింగ్ ఆబ్లిగేషన్స్, అడిషనల్ ఆబ్లిగేషన్స్, తర్వాత వచ్చి న్యూ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్, తర్వాత ఫైనల్గా లిస్టింగ్ అగ్రిమెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేసి వన్ బై వన్ చూద్దాం. సో ఏ కంపెనీ హోస్ సెక్యూరిటీస్ హ్యావ్ బీన్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ టు పర్ఫార్మ్ సర్టెన్ ఆబ్లిగేషన్స్, ఆల్సో సమ్ ఇంపార్టెంట్ ఆబ్లిగేషన్స్ హ్యావ్ బీన్ గివెన్ హియర్ అండ్. సో ఏంటి ఆబ్లిగేషన్స్ అంటే, ఆబ్లిగేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏంటమ్మా, ఆబ్లిగేషన్స్ అంటే విధి, రెస్పాన్సిబిలిటీ అనమాట. ఖచ్చితంగా చేయాలి. లిస్టింగ్ ఆబ్లిగేషన్ అంటే మస్ట్ టు డూ అనమాట. పే సంథింగ్. ఆబ్లిగేషన్ అంటే ఆబ్లిగేషన్ అన్నప్పుడు పే సంథింగ్ ఆర్ టు డూ, ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. సో కంపెనీస్ కంపల్సరీగా స్టాక్ ఎక్స్చేంజ్లో ఏమి నోటిఫై చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఫస్ట్ వన్ చూడండి, ద డేట్ ఆఫ్ ది board meeting at with declaration or recommendation of dividend or the issue of right or bonus share will be considered. అంటే వచ్చి ఏంటంటే, బోనస్ షేర్ కావచ్చు, రైట్ షేర్స్ కావచ్చు, లేకపోతే డివిడెండ్ డిక్లేర్ చేసేటప్పుడు ఆ రికమెండేషన్ చేసేటప్పుడు ఏంటంటే బోర్డ్ మీటింగ్ జరుగుతుంది కదా. ఆ బోర్డ్ మీటింగ్ జరిగిన తర్వాత డిసైడ్ చేస్తారు, రైట్ షేర్స్ ఇష్యూ చేయాలి, బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలి, డివిడెండ్ డిక్లేర్ చేయాలి అనేసి బోర్డ్ ఆఫ్ మీటింగ్లో డిసైడ్ చేస్తారు కదా. ఆ బోర్డ్ ఆఫ్ మీటింగ్ డేట్ మాట్లాడుకుంటారు కదా, ఈరోజు ఈ బోర్డ్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది అనే డేట్ని స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళకి నోటిఫై చేయాలన్నమాట. సో ఈ 3 సిచ్యువేషన్స్లో డివిడెండ్ డిక్లరేషన్ చేసేటప్పుడు, రైట్ షేర్స్ కానీ బోనస్ షేర్స్ కానీ ఇష్యూ చేసేటప్పుడు బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఏ రోజు డేట్ అనుకుంటా ఉంది, దాన్ని డిక్లేర్ చేయడానికి, ఆ రికమెండ్ చేయడానికి ఏ డేట్ అనుకుంటా ఉంది. మీరు చూస్తారా లేదు, మనం చూస్తూ ఉంటాం పేపర్లో, బిజినెస్ న్యూస్లో వేస్తూ ఉంటారు, ఈరోజు ఈ కంపెనీస్ బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది అనేసి బిజినెస్ కాలంలో మీరు చూసారంటే వేస్తూ ఉంటారనమాట. అంటే ఆ కంపెనీస్ యొక్క బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఆ రోజు జరుగుతుంది. అంటే ఇది ఎలా మనకి పేపర్లో ముందుగా వస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ మనకి ముందే చెప్పామన్నమాట. స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల లిస్టెడ్ అవడం వలన సెక్యూరిటీస్కి బెనిఫిట్ ఏంటంటే ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్. అంటే ఏంటి, పేపర్ల ద్వారా న్యూస్ ద్వారా రావడం వలన ఆ కంపెనీస్ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది. ఆ కంపెనీ యొక్క నేమ్స్, ఈ కంపెనీ యొక్క షేర్స్ అవైలబుల్లో ఉన్నాయి, అవన్నీ మనము అడ్వాంటేజెస్లో చెప్పుకున్నాం కదా. కాబట్టి బోర్డ్ ఆఫ్ మీటింగ్ డేట్ ఇన్ఫామ్ చేయడం వలన, స్టాక్ ఎక్స్చేంజ్కి నోటిఫై చేయడం వలన, సో దే మెన్షన్ పేపర్ అనమాట, పేపర్లో మెన్షన్ చేస్తారు. సో ఆ డేట్ని ఖచ్చితంగా నోటిఫై చేయాలి. సెకండ్ పాయింట్, ఎనీ చేంజ్ ఇన్ ద కంపెనీస్ డైరెక్టరేట్ ఆర్ మేనేజరియల్ పర్సనల్ బై డెత్, రిజిగ్నేషన్, రిమూవల్ ఆర్ అదర్వైజ్, వేరే కారణాల వల్ల. అంటే ఎనీ చేంజ్ కంపెనీలో డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే మేనేజరియల్ పర్సన్స్, టాప్ లెవెల్లో మేనేజర్స్ ఉంటారు కదా. సో వాళ్ళు మేనేజర్ పర్సనల్స్ ఎవరైనా, ఇక్కడ పర్సనల్ అంటే సిబ్బంది, స్టాఫింగ్ అనేసి అర్థం అనమాట. సో వాళ్ళు చేంజెస్ ఏమైనా ఉన్నాయా, డెత్, వాళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వడం కానీ, చనిపోవడం కానీ, లేకపోతే కంపెనీని రిమూవ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఇతర కారణాల వల్ల వాళ్ళ యొక్క చేంజ్ ఏదైనా ఉంటే దాన్ని నోటిఫై చేయాలి. తర్వాత ఎనీ ఇష్యూ ఆఫ్ న్యూ షేర్స్, రైట్ షేర్స్ ఆర్ అదర్వైజ్ as well as the issue of any privileges or bonuses to members even before they are intimated to shareholders. అంటే న్యూ షేర్స్ కావచ్చు, కొత్తగా షేర్లు ఇష్యూ చేసినప్పుడు, లేకపోతే రైట్ షేర్స్ కావచ్చు, అలా కాకుండా బోనసెస్ ఏదైనా కూడా మెంబర్స్కి అనౌన్స్ చేసినప్పుడు బిఫోర్గా, అంటే మీకు బోనస్ షేర్స్ ఇస్తా ఉన్నప్పుడు షేర్ హోల్డర్స్కి ఇంటిమేట్ చేయకముందే కంపల్సరీగా స్టాక్ ఎక్స్చేంజ్లో నోటిఫై చేయాలన్నమాట. ఇంటిమేట్ చేయాలి. బిఫోర్ షేర్ హోల్డర్స్కి ఇంటిమేట్ చేయకముందే స్టాక్ ఎక్స్చేంజ్లో నోటిఫై చేయాలన్నమాట. ఎనీ చేంజ్ ఇన్ ద కంపెనీస్ క్యాపిటల్ స్ట్రక్చర్, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఫార్మ్ ఆఫ్ ది క్యాపిటల్ ఎలా ఉంది, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఉన్నాయి, ఫస్ట్ ఈక్విటీ షేర్స్ ఎంత ఉన్నాయి, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఉన్నాయి, డిబెంచర్స్ ఎంత ఉన్నాయి, సో క్రెడిటార్స్. సో ఈ క్యాపిటల్ స్ట్రక్చర్లో ఏదైనా చేంజ్ ఉంటే దాన్ని నోటిఫై చేయాలి స్టాక్ ఎక్స్చేంజ్లో. ఎనీ మెటీరియల్ చేంజ్ ఇన్ ద జనరల్ క్యారెక్టర్ ఆర్ నేచర్ ఆఫ్ ది కంపెనీస్ బిజినెస్. సో నేచర్ ఆఫ్ ది కంపెనీస్ బిజినెస్లో ఎనీ మెటీరియల్ చేంజ్ ఏదైనా ఉంటే, జనరల్ క్యారెక్టర్లో ఏదైనా చేంజెస్ అనేవి ఉంటే ఇంటిమేషన్ చేయాలి. ఎనీ రీఇష్యూ ఆఫ్ ఫర్ఫీటెడ్ సెక్యూరిటీస్ ఆర్ ద ఇష్యూ ఆఫ్ ఎనీ అదర్ సెక్యూరిటీస్ హెల్డ్ ఇన్ రిజర్వ్ ఫర్ ఫ్యూచర్ ఇష్యూ. రీఇష్యూ ఫర్ ఫ్యూచర్ అంటే ఏంటమ్మా,
అంటే షేర్స్ మనము కాల్ అపాన్ చేస్తుంటాం అనమాట. ఇష్యూ చేసినప్పుడు కాల్ అపాన్ చేస్తుంటే ఫెయిల్ అయి ఉంటుంది, ఫెయిల్ టు పే అనమాట. ఫెయిల్ టు పే ఆన్ ది బిహాఫ్ ఆఫ్ కస్టమర్ దగ్గర నుంచి మనకి పే అనేది జరిగి ఉండదు. సో ఫస్ట్ అప్లికేషన్ మనీ రిసీవ్ చేసి ఉంటాము, తర్వాత ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్ చేసి ఉంటాం. కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ని మనీ దాన్ని ఏం చేస్తాం, రీఇష్యూ చేస్తాం అనమాట. అంటే ఆ షేర్ని జప్తు చేసి రీఇష్యూ చేస్తాం. ఫర్ ఫ్యూచర్ అంటే ఇక్కడ జప్తు చేయడం, దాన్ని జప్తు చేసి మళ్ళీ అగైన్ రీఇష్యూ చేస్తాం అనమాట. అలాంటి రీఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ కావచ్చు, లేకపోతే అదే ఇంకేదైనా సెక్యూరిటీస్ ఉంటాయి కదా కొన్ని. మనం ఇంతకు మీకు చదివింటారు, మనం షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు క్యాపిటల్ దాంతో మన యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ అని చెప్తాం, నామినల్ క్యాపిటల్ అని కూడా చెప్తాం. అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చి కంపెనీ ఒకసారి ఆథరైజ్డ్ క్యాపిటల్లో మెన్షన్ చేస్తే ఆ అమౌంట్ కంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడు ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్గా కావచ్చు, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్, న్యూ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫర్దర్ క్యాపిటల్ అనేది ఇంట్రడ్యూస్ చేయకూడదు. కాబట్టి కంపెనీ వన్ ఇంత వాల్యూతో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాగం ఇంత అనుకుంటే దానికి 5 times 10 times ఎక్కువగా ఆథరైజ్డ్ క్యాపిటల్లో మెన్షన్ చేస్తారనమాట. సో వాళ్ళకి అవసరానికి ఇంకా 10 times ఎక్కువగా ఆథరైజ్డ్ క్యాపిటల్లో మెన్షన్ చేసుకుంటారు, కానీ ఇష్యూ చేసేది దానికంటే తక్కువ ఇష్యూ చేసుకుంటాం అనమాట. తక్కువ ఇష్యూ చేస్తాం, సబ్స్క్రిప్షన్, దాని ఇష్యూడ్, పెయిడ్ ఆఫ్ క్యాపిటల్, ఇవన్నీ అన్ని ప్రాసెస్ అయిపోయేటప్పటికి ఇంకా మనం తక్కువ అమౌంట్తో కలెక్ట్ కావచ్చు. అంటే కొన్ని ఏం చేస్తాము, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, 1 lakh షేర్స్ అనుకుందాం. 1 lakh షేర్స్లో వాళ్ళు 80,000 షేర్స్ మాత్రమే ఇష్యూ చేస్తుంటారు. రిమైనింగ్ షేర్స్ వచ్చి అంటే రిజర్వ్లో పెట్టుంటారు అనమాట. అంటే కంపెనీకి ఎప్పుడైనా ఇన్ ఫ్యూచరు ఏదైనా ఎక్స్పాన్షన్ కావచ్చు, లేకపోతే లిక్విడేషన్ అంటే మనీ అవసరమైనప్పుడు అలా గోయింగ్ టు లిక్విడేట్ అనమాట. అంటే దానికి లిక్విడిటీ లేదు, అంటే కంపెనీ దివాలా తీసే పరిస్థితిలో ఉంది. అలాంటి టైంలో వచ్చి కంపెనీ ఆ రిజర్వ్ షేర్స్ని వచ్చి ఏం చేస్తుంది, అప్పుడు దాన్ని రిజర్వ్ క్యాపిటల్ అని చెప్తామన్నమాట. ఆ రిజర్వ్ క్యాపిటల్ని ఇష్యూ చేస్తారనమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే కంపల్సరీగా నోటిఫై చేయాలి. ఎనీ యాక్షన్ విచ్ విల్ రిజల్ట్ ఇన్ ద రిడెంప్షన్, క్యాన్సలేషన్ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ ఎనీ సెక్యూరిటీస్ లిస్టెడ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందే క్యాపిటల్ స్ట్రక్చర్లో చెప్పుకున్నాం కదా, ప్రిఫరెన్స్ షేర్స్, రైట్ షేర్స్, అదే షేర్స్ ఇంటిమేట్ చేసేటప్పుడు ఇంటిమేట్ చేయాలని. సో మనం ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి సపోజ్ డిబెంచర్స్ కావచ్చు, ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ రిడెంప్షన్ చేయడం, రిడెంప్షన్ అంటే తిరిగి రీపే చేయడం అనమాట వాళ్ళకి, లేకపోతే క్యాన్సిలేషన్ అవడం, లేకపోతే రిటైర్మెంట్ అంటే ఫుల్గా రీపేమెంట్ అనమాట. అలాంటి కేసెస్ ఉన్న సెక్యూరిటీస్ని ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమన్నా అలాంటి రిడెంప్షన్, క్యాన్సిలేషన్, రిటైర్మెంట్ ఇలాంటి యాక్షన్స్ ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నోటిఫై చేయాలి. ఎనీ ఇంటెన్షన్ టు మేక్ ఏ డ్రాయింగ్ ఆఫ్ లిస్టెడ్ సెక్యూరిటీస్, అంటే సపోజ్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ని డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా కంపల్సరీగా ఇంటిమేషన్ అనేది ఉండాలి. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ టు ఎనేబుల్ షేర్ హోల్డర్స్ టు అప్రైజ్ ద కంపెనీస్ పొజిషన్ సో యాజ్ టు అవాయిడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫాల్స్ మార్కెట్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ది కంపెనీ. ఎనీ అదర్ నెసెసరీ అనమాట నెసెసరీ ఇన్ఫర్మేషన్ షేర్ హోల్డర్స్ టు ద కంపెనీ పొజిషన్ అవాయిడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫాల్స్ మార్కెటింగ్. అంటే ఏంటి, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్, నెసెసరీ ఇన్ఫర్మేషన్ షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ అప్రైజ్ అంటే పెరుగుతుంది అన్నమాట, కంపెనీ పొజిషన్ని పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కోట్ అవ్వడం వలన దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఫాల్స్ అంటే డిఫరెంట్, ఇంకా వేరే అదర్ ఆర్గనైజేషన్స్ వేరే ఏదైనా కావచ్చు, లేకపోతే బ్రోకర్స్ ఇలాంటి వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయకుండా ప్రతి ఒక్క నెసరీ ఇన్ఫర్మేషన్ ఎనేబుల్ టు షేర్ హోల్డర్స్ చేయడం వల్ల కంపెనీ యొక్క పొజిషన్ని బాగా పెంచడానికి, తర్వాత ఫాల్స్ మార్కెట్ని అవాయిడ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఇన్ అడిషన్ టు ద అబోవ్ ద కంపెనీ హ్యాస్ టు ఫార్వర్డ్ టు ద స్టాక్ ఎక్స్చేంజ్. దాంతోపాటు స్టాక్ ఎక్స్చేంజ్కి కొన్ని ఫార్వర్డ్ చేయాలి. ఏంటంటే కాపీస్ ఆఫ్ ఆల్ నోటీసెస్ అండ్ సర్క్యులర్స్ సెంట్ టు ద షేర్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్స్. అంటే జనరల్ మీటింగ్స్ అనమాట. జనరల్ మీటింగ్స్ ఆర్డినరీ కావచ్చు, ఎక్స్ట్రాడినరీ కావచ్చు. ఈ జనరల్ మీటింగ్స్ యొక్క ప్రొసీడింగ్స్ తర్వాత వాళ్ళకి నోటీసెస్, సర్క్యులర్స్ ఇవన్నీ పంపిస్తారు కదా, షేర్ హోల్డర్స్కి పంపిస్తాము అనమాట. మీటింగ్ జరిగేటప్పుడు పంపిస్తాం కాబట్టి వాటి యొక్క కాపీస్ అన్నిటినీ, ఆ ప్రొసీడింగ్స్ని కాపీస్ని అన్నిటినీ కూడా సెండ్ చేయాలి. సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఆల్ రిజల్యూషన్ పాస్డ్ బై ద కంపెనీ యాజ్ సూన్ యాజ్ సచ్ రిజల్యూషన్ బికమ్ ఎఫెక్టివ్. అంటే సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఆల్ రిజల్యూషన్స్, ఏమేమి రిజల్యూషన్ పాస్ చేశారు కంపెనీ, అలాంటి రిజల్యూషన్స్ అన్నిటినీ కంపల్సరీగా సర్టిఫైడ్ కాపీస్ అన్నింటినీ పంపించాలి. అప్పుడే అది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాపీస్ ఆఫ్ స్టాట్యుటరీ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ అండ్
annual audited accounts as soon as they're issued as well as the director's report. అంటే స్టాట్యుటరీ యాన్యువల్ రిపోర్ట్స్ కంపల్సరీ చేసే రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, తర్వాత ఆడిట్ చేసిన రిపోర్ట్స్ అన్నిటినీ కూడా, సో యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్స్ రిపోర్ట్స్ కూడా ఉంటుంది నాన్న. ఇప్పుడు మనం సో ఆ విధంగా యాన్యువల్ రిపోర్ట్స్ని, ఆడిటెడ్ రిపోర్ట్స్ని, అంటే యాన్యువల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే డైరెక్టర్స్ ఒక రిపోర్ట్ పెడతారనమాట. కంపెనీస్ పొజిషన్ ఇలా ఉంది. ఆడిటర్ స్టేట్మెంట్ పెట్టిన తర్వాత కూడా డైరెక్టర్ రిపోర్ట్ ఉంటుందన్నమాట. కంపెనీ ఇలా ఉంది, పర్ఫార్మెన్స్ ఇది, దాని యొక్క ప్రతి ఒక్క టాపిక్ గురించి డైరెక్టర్ ఒపీనియన్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా డైరెక్టర్ రిపోర్ట్ని కూడా ఎన్క్లోజ్ చేసి కాపీస్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్కి ప్రొవైడ్ చేయాలి. Annual return at least 10 principal holders of each class of security of the company. అంటే యాన్యువల్ రిటర్న్ ఆఫ్ అట్లీస్ట్ 10 ప్రిన్సిపల్ హోల్డర్స్, 10 ప్రిన్సిపల్ అంటే మెయిన్ 10 ప్రిన్సిపల్ హోల్డర్స్ యొక్క ఈచ్ క్లాస్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీస్, అంటే ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్లో 10 ప్రిన్సిపల్ హోల్డర్స్ అనమాట వాళ్ళ యొక్క యాన్యువల్ రిటర్న్స్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. తర్వాత అడిషనల్ ఆబ్లిగేషన్స్ నన్ను. సో ఇప్పుడేమో మనము ఇంకా దీనికి అడిషనల్ ఆబ్లిగేషన్స్, లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ ఇది మెయిన్ అనమాట. లిస్టింగ్ చేయడానికి మెయిన్ ఆబ్లిగేషన్స్. అడిషనల్గా ఇంకా ఏం చేయాలి? ద కంపెనీ మస్ట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ అడిషనల్ కండిషన్స్. ఇంకా ఈ కంపెనీ ఏంటి ఫాలోయింగ్ అడిషనల్ కండిషన్స్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో ద కంపెనీ మస్ట్ రికమెండ్ ఆర్ డిక్లేర్ ఆల్ డివిడెండ్స్, క్యాష్ బోనసెస్ at least 5 days before the commencement of the closure of its transfer books. సో సపోజ్ డివిడెండ్స్ కానీ క్యాష్ బోనసెస్ కానీ డిక్లేర్ చేసేటప్పుడు వీటన్నిటిని మనము బుక్స్లోకి ఎంటర్ చేస్తాం కదా, కంపెనీ ఎంటర్ చేస్తుంది కదా. ఆ విధంగా ఎంటర్ చేసి క్లోజర్ చేసే 5 డేస్కి ముందు, ఆ 5 డేస్కి ముందు స్టాక్ ఎక్స్చేంజ్కి నోటిఫై చేయాలి. The company must advise the stock exchange in writing of all such dividends, cash bonuses recommended or declared immediately after the board meeting has been held. The company must close the transfer books only for the purpose of declaration of dividend or for the issue of rights or bonus shares. అంటే transfer only for the purpose of declaration of dividend ఫర్ ద ఇష్యూ ఆఫ్ రైట్స్ అండ్ బోనస్ షేర్స్. ఇంతకుముందే చెప్పాం కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ బుక్స్ మనము ట్రాన్స్ఫర్ చేయకముందు ఆ బోర్డ్ ఆఫ్ మీటింగ్ హ్యాస్ బిన్ హెల్డ్, అంటే ఈ క్యాష్ బోనసెస్ ఇవన్నీ డిక్లేర్ చేసేక ముందు ఒక నిమిషం, ప్రీవియస్ పాయింట్. ద కంపెనీ మస్ట్ అడ్వైజ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ రైటింగ్ ఆఫ్ ఆల్ సచ్ డివిడెండ్స్, క్యాష్ బోనసెస్ రికమెండెడ్ బై డిక్లేర్డ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బోర్డ్ మీటింగ్ హ్యాస్ బిన్ హెల్డ్. అంటే ఏంటి, అడ్వైజ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ కంపల్సరీగా అడ్వైజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మస్ట్ రైటింగ్ ఆల్ సచ్ డివిడెండ్స్, క్యాష్ బోనసెస్ రికమెండెడ్ ఆర్ డిక్లేర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద బోర్డ్ మీటింగ్ హ్యాస్ బిన్ హెల్డ్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పాం, అది బుక్స్లో ట్రాన్స్ఫర్ కాకముందు 5 days బిఫోరే నోటిఫై చేయాలని. అలా నోటిఫై చేయాలంటే అది ఎప్పుడు జరుగుతుంది? సో బోర్డ్ మీటింగ్ వెంటనే జరిగిన తర్వాత, అంటే బోనసెస్ డిక్లేర్ చేశారు, రికమెండ్ చేశారు, బోర్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ రైట్ చేయాలన్నమాట. అంటే బుక్స్లో బుక్స్లో రైట్ చేసిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్కి పంపడానికి వీలవుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ బుక్స్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎందుకు బుక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ది పర్పస్ ఏంటంటే డివిడెండ్స్ డిక్లరేషన్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే రైట్ షేర్స్, బోనస్ షేర్స్ ఇష్యూ చేయడానికి అన్నమాట. ఇష్యూ చేసిన కేసెస్లో కంపల్సరీగా బుక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి నోటిఫై చేయాలి. ద కంపెనీ మస్ట్ గ్రాంట్ టు ద షేర్ హోల్డర్స్ ద రైట్ ఆఫ్ రినౌన్సియేషన్ ఇన్ ఆల్ కేసెస్ ఆఫ్ రైట్ ఇష్యూస్. ఇక్కడ రినౌన్సియేషన్ అంటే ఏంటంటే రిజెక్టింగ్ అనేసి అర్థం, రిజెక్ట్ చేయడము అనేసి. సో ద కంపెనీ వచ్చి గ్రాంట్ ఆఫ్ షేర్ హోల్డర్స్, ఖచ్చితంగా కంపెనీ అనేది షేర్ హోల్డర్స్కి గ్రాంట్ చేయాలి. ఏంది రైట్ అనేదాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయడానికి, రైట్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళ యొక్క రిజెక్షన్ చేయడానికి కూడా రైట్ అనేది ఉండాలన్నమాట. ద కంపెనీ మస్ట్ అండర్టేక్ టు మెయింటైన్ ఆల్ లెటర్స్ ఆఫ్ అలాట్మెంట్, రిగ్రెట్, యాక్సెప్టెన్స్ అండ్ రైట్స్ సీరియల్లీ and to issue letters of allotment and regret simultaneously at the same time. అంటే ఇక్కడ ఏంటంటే మెయింటైన్ ఆల్ లెటర్స్ ఆఫ్ అలాట్మెంట్ మనం చెప్పాము ఇంతకుముందు. సో అప్లికేషన్ మనీ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకు అప్లికేషన్స్ వచ్చేస్తాయి, అది ఓవర్ అండ్
బిలో కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 షేర్స్ ఇష్యూ చేస్తే 1,50,000 అప్లికేషన్స్ కూడా మనకు రావచ్చు. అంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అనమాట. అలా కాకుండా 80,000 అంటే అండర్ సబ్స్క్రిప్షన్, తక్కువ కూడా రావచ్చు, ఎక్కువ రావచ్చు అనమాట. సో ఆ విధంగా వచ్చిన తర్వాత మన అలాట్మెంట్ ప్రాసెస్, అలాట్మెంట్లో ఏంటి ప్రొసీజర్, అలాట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు కంపెనీస్ ఎన్ని షేర్స్ అప్లై చేసిన వాళ్ళకి ఎంత ప్రొవైడ్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో అలాంటి అలాట్మెంట్ లెటర్స్, తర్వాత రిగ్రెట్ అంటే ఇక్కడ వచ్చి నిరాశ అనమాట. కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వకపోవచ్చు తగు షేర్స్, అలాంటి రిగ్రెట్ అయినవి, తర్వాత యాక్సెప్టెన్స్ రైట్స్, ఇలాంటి లెటర్స్ అన్నిటినీ కూడా కంపల్సరీగా కంపెనీ మస్ట్ బి అలాంటి లెటర్స్ అన్నింటినీ మెయింటైన్ చేసి స్టాక్ ఎక్స్చేంజ్కి నోటిఫై చేయాలి. ద కంపెనీ మస్ట్ ఇష్యూ రిసిప్ట్స్ ఫర్ ఆల్ సెక్యూరిటీస్ డిపాజిటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్, ఎక్స్చేంజ్, సబ్ డివిజన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ అండ్ ఇట్ షుడ్ నాట్ చార్జ్ ఎనీ ఫీ ఫర్ ఇట్. ఇలా అంటే వచ్చి ఏంటి, ద కంపెనీ మస్ట్ ఇష్యూ ద రిసిప్ట్స్ ఫర్ ఆల్ సెక్యూరిటీస్ డిపాజిటెడ్ ఫర్ రిజిస్ట్రేషన్, ఎక్స్చేంజ్, సబ్ డివిజన్ అంటే రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు, సబ్ డివిజన్ కావచ్చు, ఫర్ ఇది అనదర్ పర్పస్ అండ్ షుడ్ నాట్ చార్జ్ ఎనీ ఫీ ఫర్ ఇట్. కంపెనీ అనేది ఎనీ ఛార్జ్ అనేది ఫీ అనేది కలెక్ట్ చేయకూడదు అన్నమాట, ఛార్జ్ చేయకూడదు. ద రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ పవర్ టు కాల్ ఫర్ సచ్ అదర్ ఇన్ఫర్మేషన్ యాజ్ మే బీ నెసెసరీ. సపోజ్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా డిఫరెంట్ అంటే నెసెసరీ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా కావాలనుకుంటే కంపల్సరీగా కంపెనీ ఫర్దర్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయండి ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఈ నెసెసరీ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి, ఫర్దర్ డాక్యుమెంట్స్ కావాలి అని అడిగితే స్టాక్ ఎక్స్చేంజ్ ఇంకా నెసెసరీ డాక్యుమెంట్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ సచ్ కేస్ ద కంపెనీ కన్సర్న్డ్ మస్ట్ కంప్లై విత్ దోస్ రిక్వైర్మెంట్స్ ఆల్సో. సో అలాంటి సందర్భంలో కంపెనీ ఖచ్చితంగా అలాంటి రిక్వైర్మెంట్స్ని కూడా కంప్లై చేయాలి. అంటే దానికి అనుగుణంగా ఆ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేయాలి అనమాట. నెక్స్ట్ వన్, న్యూ లిస్టింగ్ అబ్లిగేషన్స్. అంటే వన్ ఆఫ్ ది కండిషన్స్ ఫర్ లిస్టింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఈస్ దట్ ఎనీ కంపెనీ enlisting its shares on stock exchanges must comply with the clause 49 of the new listing regulations. సో న్యూ లిస్టింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం 49 క్లాస్ ప్రకారము కంపల్సరీగా స్టాక్ ఎక్స్చేంజ్లో కంపెనీస్ వాటి యొక్క షేర్స్ని లిస్టింగ్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ క్లాస్ 49 ప్రకారం ఏమేమి కండిషన్స్ అంతే ఉన్నాయో దాన్ని ఫుల్గా కంప్లై చేయాలన్నమాట. అంటే దానికి అనుగుణంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. అండర్ ద సెడ్ క్లాస్, ఆ క్లాస్ ప్రకారం ఏంటంటే నెసెసరీ పవర్స్ హ్యావ్ బీన్ డెలిగేటెడ్. అంటే నెసెసరీ పవర్స్ దేనికి డెలిగేట్ అసైన్ అయి ఉంటుంది అనమాట. సో సెబీకి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి నెసెసరీ పవర్స్ ఆ 49 క్లాస్ ప్రకారము దానికి కొన్ని పవర్స్ అనేవి డెలిగేట్ అయ్యి ఉంటాయి అనమాట. టు ఫిక్స్ ద కాంపోజిషన్ ఆఫ్ కంపెనీ బోర్డ్స్ విత్ ఎ వ్యూ టు అచీవింగ్ గుడ్ గవర్నెన్స్ స్టాండర్డ్స్. అంటే గుడ్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ అంటే గవర్నెన్స్ మీన్స్ సో నిజాయితీగా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎఫెక్టివ్గా జరగడానికి ఏమేమి డెసిషన్స్ తీసుకోవాలో సెబీ దాన్ని కంప్లై చేసి నెసెసరీ పవర్స్ అనేవి డెలిగేట్ ఆ క్లాస్ ద్వారా నెసెసరీ పవర్స్ సెబీకి ప్రొవైడ్ చేయబడతాయి అన్నమాట. అకార్డింగ్లీ ద సెబీ హ్యాస్ లైట్ డౌన్ ది ఫాలోయింగ్ కండిషన్స్ విచ్ ద కంపెనీస్ కన్సర్న్ విల్ హ్యావ్ టు ఫాలో ఫ్రమ్ 2006 ఆన్వర్డ్స్. దాని ప్రకారం కంపెనీస్ దేన్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి అనుకుంటే ద కంపెనీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 50% ఆఫ్ దేర్ బోర్డ్స్ ఫిల్డ్ ఇన్ బై నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్. అంటే కంపెనీస్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 50% ఆఫ్ దేర్ బోర్డ్స్. 50% ఆఫ్ దేర్ బోర్డ్స్ అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ మీటింగ్ జరుగుతుంది కదా, దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఉంటారనమాట. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ ఉన్నారనుకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దాంట్లో 50% అంటే 25 మంది ఖచ్చితంగా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా ఉండాలి అనమాట. అంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా ఉండాలి. ద చైర్మన్ ఆఫ్ ది కంపెనీ హ్యాపన్స్ టు బి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఏ థర్డ్ ఆఫ్ ది బోర్డ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. అంటే చైర్మన్ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండాలి. తర్వాత వచ్చి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే థర్డ్ ఆఫ్ ది బోర్డ్ ఆల్సో కూడా కన్సిస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనమాట. డిపెండెంట్గా కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. ఇఫ్ ద చైర్మన్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గోస్ అప్ టు 50%. ఇక్కడ చూడండి, అంటే చైర్మన్ అనేవాడు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇంకొక థర్డ్ మెంబర్ బోర్డు వచ్చి కన్సిస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. అలా కాకుండా చైర్మన్ వచ్చి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటే ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వచ్చి 50% దాకా తీసుకోవచ్చు అన్నమాట. The SEBI has given powers to punish
recalcitrant companies with large fines and even delist shares are last resort. ఇంకా అంతేకాకుండా ఇంకా దీనికి ఏంటి పవర్స్ ఉన్నాయి అంటే కంపెనీకి లార్జ్ ఫైన్స్, ఈవెన్ డీలిస్ట్ షేర్స్ ఆల్సో లాస్ట్ రిసార్ట్, ఇలాంటి పవర్స్ అన్నీ కూడా సెబీకి ఉన్నాయన్నమాట. సో ఈ ఫస్ట్ లిస్టింగ్ ప్రొసీజర్, ఆ క్రైటీరియా ప్రకారము, లిస్టింగ్ ప్రొసీజర్ అంటే క్రైటీరియా ప్రకారం ఏ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలి, ఎన్ని రోజుల ముందు సబ్మిట్ చేయాలి, అవన్నీ మనం ప్రొసీజర్లో క్రైటీరియా ఫర్ లిస్టింగ్లో చూసామన్నమాట. ఇప్పుడు ఆబ్లిగేషన్స్, దాంతోపాటు కొన్ని ఆబ్లిగేషన్స్ కంపెనీ మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. బుక్స్, తర్వాత డివిడెండ్స్, ఇష్యూ షేర్స్ ఇలాంటివి చేసేటప్పుడు ముందుగా నోటిఫై చేయాలి అనేసి లిస్టింగ్ ఆబ్లిగేషన్స్లో మనం చూసామన్నమాట. అడిషనల్ ఆబ్లిగేషన్స్లో ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి నువ్వు లిస్టింగ్ ఆబ్లిగేషన్ అంటే 49 క్లాస్ ప్రకారం లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ ప్రకారం చేస్తే సెబీకి సర్టన్ పవర్స్ అని ఉంటాయి. ఆ పవర్స్ని దాన్ని బేస్ చేసుకొని కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలని సెబీకి అనుగుణంగా చేయాలన్నమాట. ఇది అయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే లిస్టింగ్ అగ్రిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది స్టాక్ ఎక్స్చేంజ్ అంతా చెక్ చేసి. సో ద స్టాక్ ఎక్స్చేంజ్ అథారిటీస్ విల్ స్క్రూటనైజ్ ది అప్లికేషన్ కేర్ఫుల్లీ అండ్ ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది పర్టిక్యులర్స్ డాక్యుమెంట్స్ submitted, they will call upon the company to execute a listing agreement. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత స్క్రూటనైజ్ అంటే దాన్ని ఎవాల్యుయేట్ అనమాట, పరీక్షించడం, ఇన్స్పెక్ట్ చేయడం అనేసి స్క్రూటనైజ్ అంటే. సో స్క్రూటనైజ్ చేసే అప్లికేషన్ని కేర్ఫుల్గా దే సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద పర్టికులర్స్ అండ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్, అంటే వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ పర్టికులర్స్ ప్రొవైడ్ చేశారో, సబ్మిట్ చేశారో వాటన్నిటి సాటిస్ఫై అయిన తర్వాత కంపెనీకి కాల్ అపాన్ చేస్తారనమాట. ఎందుకంటే లిస్టింగ్ అగ్రిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. దిస్ అగ్రిమెంట్ contains a list of conditions and obligations which the company should strictly observe for failing. అంటే దిస్ అగ్రిమెంట్ దేనితో ఏముంటుందంటే కండిషన్స్, ఆబ్లిగేషన్స్ అనే ఉంటాయి. కంపెనీ మస్ట్ అండ్ షుడ్గా దాన్ని స్ట్రిక్ట్గా అబ్జర్వ్ అండ్ ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ ఏమైనా జరిగితే స్టాక్ ఎక్స్చేంజ్ ఏమవుతుంది, వెంటనే ఇమీడియట్గా ఏమవుతుంది, సస్పెండ్ ఆర్ విత్డ్రా ద లిస్టింగ్ ఫెసిలిటీ. సో లిస్టింగ్ ఫెసిలిటీని విత్డ్రా చేసుకోవచ్చు, లిస్టింగ్ని, లేకపోతే సస్పెండ్ చేయొచ్చు అన్నమాట. ఏంటి రూల్, ఆ అగ్రిమెంట్ ప్రకారము ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, కండిషన్స్, ఆబ్లిగేషన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అప్ కావాలి. Many conditions for listing have been laid down with a view to protecting the interest of investors. ఫస్ట్ కాన్సెప్టే మనం చెప్పుకున్నాం అనమాట. ప్రతి ఒక్కటి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మెయిన్ మోటివ్. ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఏదోది నెససరీ అనమో దాన్ని బేస్ చేసుకొని స్టాక్ ఎక్స్చేంజ్ అనేది డిఫరెంట్, అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అప్లికేషన్స్ని, తర్వాత షేర్స్, అంటే ప్రతి ఒక్కదాన్ని మెయిన్ ప్రిఫరెన్స్ దేనికి ఉంటుందంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని బేస్ చేసుకొని మెనీ కండిషన్స్ని స్టాక్ ఎక్స్చేంజ్ లైట్ డౌన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే లార్జ్ బ్లాక్స్ ఆఫ్ షేర్స్ ఆర్ నాట్ గివెన్ అన్డ్యూ ప్రిఫరెన్స్ ఓవర్ అదర్స్. సో అదర్స్కి, సో దీన్ని బేస్ చేసుకొని లిస్టింగ్ అగ్రిమెంట్ అనేది, సో ఫాలోయింగ్ ముందుగా మనం చెప్పిన లిస్టింగ్ అప్లికేషన్స్ కావచ్చు, ప్రొసీజర్ వాటి ఆ బుక్స్ అన్నిటిని, నెససరీ డాక్యుమెంట్స్ అన్నిటిని ఏమేమి కావాలో అన్నీ ప్రొవైడ్ చేసి, సో వాటితో స్టాక్ ఎక్స్చేంజ్ అనేది సాటిస్ఫై అయిందంటే లిస్టింగ్ అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ అవుతుంది అనమాట. అప్పటికి ఆ కంపెనీ యొక్క సెక్యూరిటీస్ అనేవి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లో కోట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ లిస్టింగ్ టాపిక్ అనమాట. దీంతో లిస్టింగ్ టాపిక్ అనేది ఇక్కడికి అయిపోయిందన్న. సో లిస్టింగ్లో మనం ఏం చెప్పుకున్నాము, లిస్టింగ్ యొక్క ఫస్ట్ లిస్టింగ్ అంటే ఏంటి, లిస్టింగ్ క్లాసిఫికేషన్స్ అనమాట. ఏమేమి క్లాసిఫికేషన్స్ ఏబిసి ఉన్నాయి, తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ లిస్టింగ్, తర్వాత డిసడ్వాంటేజెస్ ఆఫ్ లిస్టింగ్, తర్వాత లిస్టింగ్ ప్రొసీజర్. మనం లిస్టింగ్ ప్రొసీజర్ చేయాలంటే ఏమేమి ఉండాలి, తర్వాత క్రైటీరియా ఏంటి, లిస్టింగ్ చేయడానికి మెయిన్ క్రైటీరియా ఏంటి, తర్వాత లిస్టింగ్లో ఆబ్లిగేషన్స్, అడిషనల్ ఆబ్లిగేషన్స్, న్యూ లిస్టింగ్, తర్వాత అట్ లాస్ట్ ఫైనల్గా లిస్టింగ్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది లిస్టింగ్ టాపిక్ గురించి. సో నెక్స్ట్ క్లాస్ we will start another topic.